వస్తా ఉంది. యేసయ్య గట్టిగా చెప్పకూడదామా? జీసస్ జీసస్ జీసస్. ప్రేమ గల మా తండ్రి, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. మీ దాసుడు జెర్మియా గారిని బట్టి వందనాలు, నీవిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో ఈ పాటల ద్వారా అనేక వందల వేల మంది దీవించబడే కృపతో ఇచ్చేయండి. అభిషేకం వారి మీద దిగి రావడానికి సహాయం చేయండి. ఇంతవరకు సహాయం చేసావు, నీకు వందనాలు. నేను నీ సేవకుణ్ణి, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. మాట్లాడుచుండగా కృప దిగివచ్చును గాక, ప్రతి బంధకం తెగిపోవు గాక, ప్రతి కాడి విరగొట్టబడును గాక. యేసయ్యా, నా ఆశ ఏంటంటే పరిశుద్ధ ప్రవాహంలో నడిపించండి, పరిశుద్ధాత్మ ప్రవాహంలో నడిపించండి. ఈ రాత్రి మా కూతుళ్ళకి ఆఖరి రాత్రి అద్భుతమైన రాత్రిగా జరిగించండి. దేవదూతల పరిచర్య జరుగునుగాక, అద్భుతాల పరిచర్య జరుగునుగాక, దర్శనాల పరిచర్య జరుగునుగాక, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య జరుగునుగాక, విడుదల పరిచర్య జరుగునుగాక, విడుదల పరిచర్య జరుగునుగాక. ప్రతి బంధకం తెగిపోవుగాక, ప్రతి బంధకం తెగిపో. జీసస్, yes yes yes, ప్రతి బంధకం తెగిపోవుగాక. జీసస్, yes. బలమైన దేవుని ఆత్మ దిగొచ్చునుగాక, బలమైన దేవుని ఆత్మ దిగొచ్చునుగాక. జీసస్ జీసస్, మీ కార్యాలు జరిగించండి. యేసయ్యా, మీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చేద్దాం. ఆమేన్ ఆమేన్. మన ధ్యానం నిమిత్తమై నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. నాయన మైక్ తీసుకుబెట్ట, మైక్ కొంచెం ఎవరో చదివేవాళ్ళు కొంచెం స్పష్టంగా గట్టిగా మంచి చదివేవాళ్ళు మైక్ తీసుకోండి, స్పష్టంగా చదివేవాళ్ళు ప్లీజ్. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుడికి మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్ము నీట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుడు కంటే ఐగుప్తులకు దాసులు మగుడే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయి రక్షణ మీరు ఊరక నిల్చుని చూడుడి. మీరు నేడు చూచి ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పెను. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పెను. చాలండి చాలండి, నా వైపే చూడండి. ఎక్కువ వాక్య భాగాలు చెప్పగలను కానీ చెప్పను, నా టైం అయిపోతుంది. కొద్ది మాటలు చెప్తాను. నా ప్రసంగానికి నేను పెట్టుకున్న పేరేంటో తెలుసా? ముందు ఇంగ్లీష్లో చెప్తాను. బీ అన్స్టాపబుల్ అంటే తెలుసా? ఎవ్వరూ నిన్ను ఆపలేరు. బీ అన్స్టాపబుల్, మూవ్ టువర్డ్స్ యువర్ డెస్టినీ అంటే నీ గమ్యం వైపు వెళ్ళిపో. తెలుగులో ఇలా పెట్టుకున్నాను, ఆగక సాగిపో, నీ గమ్యం చేరుకో. చెప్పండి బిడ్డ, చెప్పండి బిడ్డ, ఏం చెప్పాను చెప్పండి, ఏం చెప్పాను చెప్పండి. ఆగక సాగిపో, నీ గమ్యం చేరుకో. ఈ పరిస్థితి మనకు తెలుసు, మీరు చాలాసార్లు విన్నారు, చాలాసార్లు నేను చదివాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుండి బయటికి వచ్చారు. నా వైపే చూడాలి ప్లీజ్, ఎక్కువ వాక్య భాగాలు చెప్పను. ఎక్కడికి వచ్చారో తెలుసా? ఎర్ర సముద్రం కాడికి వచ్చారు, ఎర్ర సముద్రం ఎద్దుకు వచ్చారు. వెనకాల ఆ ఫరో అనుకుంటున్నాడు, 400 సంవత్సరాలు మాకు ఇలాగ పనిచేసేదే, లేబర్ ఫోర్స్ అంత పోతుంది అని తరిమేసి తరుముకుంటూ వెనకాల శత్రు సైన్యం వచ్చారు. ముందేమో సముద్రం ఉంది, వెనకాలేమో శత్రు సైన్యం ఉంది. కుడి అడముల ఎత్తైన పర్వత శ్రేణులు అసాధ్యం. ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలి? ఇది జరిగింది, చరిత్రలో జరిగింది.
ముందుకు పోలేని పరిస్థితి. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు మోషతో మాట్లాడుతున్నారు. మోషే, మేమేం చెప్పాం? మేము ఐగుప్తులో వాళ్ళకి దాసులుగా ఉంటామని చెప్పామా లేదా? అక్కడే ఉంటామని చెప్పాము లేదా? ఎందుకు తీసుకొచ్చావు? సమాధులు లేవని తీసుకొచ్చావా? ఓ పని చేయి, మా జోలికి రాకు, మేము మళ్ళీ తిరిగి వాళ్ళకి వెళతాం, వాళ్ళ సేవ చేస్తాం. ఐగుప్తు అంటే దాసత్వం. ఐగుప్తు రాజు ఫరో అంటే డెవిల్, సాతాను దాసత్వంలో ఉంటా. ఆ సమయంలో దేవుడు వారితో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? మొట్టమొదట 2 ఆజ్ఞలు చెప్పాడు. నా వైపు చూడండి బిడ్డ. మొట్టమొదటిది, ఫియర్ నాట్, నువ్వు భయపడక. ఏమంటే పరిస్థితి ఏమన్నా బాగుందా? ఏమంటే పరిస్థితి బాగుందా? లేదు. ముందేమో వెళ్ళలేని పరిస్థితి, వెనకేమో తరుముతున్న శత్రువు 600 రథాలు, రౌతులు, యుద్ధాలు, ఆయుధాలు తీసుకొని వాళ్ళు తరుముతూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో దేవుడు మోషే ద్వారా చెప్పేస్తున్నాడు, నువ్వు భయపడకో. మొట్టమొదటి మాట, నా జీవితం మీద, నా గుండెల మీద ముద్రించవలసిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నువ్వు భయపడకో. నేను బైబిల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశాను. వేల మంది యవనస్తులను సేవకులుగా తర్ఫీ చేశాను. యవనస్తులు అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా యవనస్తుడినే కాబట్టి అది కూడా వదిలిపెట్టి లండన్ వెళ్ళాను. లండన్లో చదువుకున్నాను. ఆఫ్రికా వెళ్ళాను. ఆఫ్రికాలో తర్ఫీద్ అయిపోయాను. అదేంటో వయసు మీదవుతున్నా కానీ లోపట అగ్ని మండుతూ ఉంది. యేసయ్య కొరకు ఏదో ఒకటి చెయ్యాలని అగ్ని మండుతూ ఉంది. మొట్టమొదటి నాకు అర్థమైంది, నువ్వు భయపడక. మోషే, భయపడొద్దంటావేంటయ్యా? మా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనుకకు వెళ్ళలేని పరిస్థితి. భయపడొద్దంటావేంటి? నువ్వు భయపడకో. దేవుడు నీ పక్షంగా ఉన్నాడా? బైబిల్ నీ పక్షంగా ఉంది. వాగ్దానం నీ పక్షంగా ఉంది. పరిశుద్ధాత్మ నీ పక్షంగా ఉంది. నువ్వు భయపడకో. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ సంచరించు చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నం అందు పాడు చేయు నీవు భయపడుదువు. కరెక్టా బిడ్డ? నీవు భయపడుదువు. కరెక్టా? చెప్పండమ్మా. నువ్వు భయపడవు. రాత్రి వేళ, పగటి వేళ, మధ్యరాత్రి చీకటి వచ్చినా, తెగులు వచ్చినా, బాణం వచ్చినా నువ్వు భయపడవు. కరోనా కాలంలో ఎన్నిసార్లు నోరు తెరిచే మాట చెప్పుకున్నానో లేదో. చాలా మంది భయపడ్డారు. నేను అనుకుంటాను, అస్సలు కరోనాతో చచ్చిన వాళ్ళకంటే భయంతో చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గములై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. 46వ కీర్తన. మనం భయపడము. నాకు విషయం అర్థమైంది. భూమిలో మార్పు వచ్చిన, నీళ్ళలో మార్పు వచ్చిన, సముద్రంలో మార్పు వచ్చిన, పర్వతాల్లో మార్పు వచ్చిన, జలముల్లో మార్పు వచ్చిన, నేను సేవించే దేవుడు మార్పు లేని దేవుడా. నేను సేవించే దేవుడు ఏ దేవుడు? మార్పు లేని దేవుడా. కావున నువ్వు భయపడకో. అన్ని చదివితే నాకు తెల్లారిపోద్ది. నువ్వు భయపడకో. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదా? ఏమండి? పిరికితనం గల ఆత్మనివ్వలేదు. దాస్యపు ఆత్మనివ్వలేదు. దత్తపుత్రాత్మనిచ్చాడా? కష్టకాలంలో వి క్రై దత్తపుత్రాత్మని దేవుడు మనకిచ్చాడా? ఏమండి? నరకం పోయే లిస్టు తయారైంది. లిస్టులో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంది, పిరికివారు. చెప్పండి బిడ్డ. పిరికివారు నరకానికి పోతారు, పరలోకం పోరా. తర్వాత ఆఖరి పేరు తెలుసా? అబద్ధికులందరూ. లిసన్, పిరికివారు పోరు. ఇంకెవరు పోరు? ఈ మధ్యలో చాలా మంది ఉన్నారు. జాగ్రత్త సుమా, అబద్ధాలు రావద్దు, నోట్లోంచి సరస్వక్తులు రావద్దు, లోకస్తుల్లాగా మాట్లాడొద్దు, లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. నిరర్ధకమైన మాటలు, వ్యర్థమైన మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, పనికిరాని మాటలు నా నోటికి దూరం అవును గాక. దేవోక్తులు పలుకుదును గాక, ప్రవచనాలు పలుకుదును గాక, దేవుని ఆత్మ మాటలు పలుకుదును గాక. భయపడక. రెండవది, దేవుడు ఏం చెప్పి తెలుసా? ఊరక నిలబడు, నువ్వు చూడు, అంతే. నేను కార్యం చేస్తాను. ఊరక నిలబడు.
నువ్వేం యుద్ధం చేయాల్సిన పని లేదు. నువ్వు నిలబడితే చాలు, నిలబడు. సామాన్యంగా భయం వస్తుంది. మనకి శ్రమలు వచ్చినప్పుడు భయం వస్తా రాదా? కష్టాలు వచ్చినప్పుడు భయం వస్తా రాదా? ఏమైపోద్దో ఏమైపోద్దో ఏమైపోద్దో. నేను చెప్పనా ఏమైపోద్ది? అయితే ఆడపిల్ల లేకుండా మగపిల్లడు ఇంకేమవుద్ది? భయం ఎందుకు? చచ్చిపోతాం, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం. నేను తెలుసా, చాలా మందికి పరలోకం పోవాలని ఆశ. ప్రశ్న, ఎంతమందికి పరలోకం పోవాలని ఆశ ఉంది? కొందరికి లేదు. హల్లెలూయా. మరి ఎందుకు వచ్చాను నానా? అమ్మా, నాకు తెలుసు అందరికీ పరలోకం పోవాలని ఆశ. నీకు క్వశ్చన్ చెప్పనా? చచ్చిపోవాలని ఎవరికి ఇష్టం లేదు. ఇప్పటికీ నేను ఎత్తి పిక్కుంటా. చచ్చిపోకుండా పరలోకం ఎలా పోతావు? చచ్చిపోవాలన్నా వద్దా? పరలోకం అంటే కావాలట. అంటే ఆమ్లెట్ వేయాలంటే గుడ్డు పగలాలన్నా వద్దా? గుడ్డు పగలకుండా నాకు ఆమ్లెట్ వేయము. అది పేరుచర్లో జరుగుతుంది, హైదరాబాద్లో జరగదు. గుడ్డు పగలాల్సిందే ఆమ్లెట్. అంతేనే కదా బిడ్డ? అంతేనే కదా. అందరికీ పరలోకం పోవాలి, కానీ సావటం ఎవరికి? ఒకసారి వాక్యం చెప్పి కిందికి వస్తున్నా. 80 సంవత్సరాలు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి రాత్రి నాకు వచ్చి పీడకల వచ్చిందండి అంది. అవునా, ఏం వచ్చిందమ్మా అన్న. రాత్రి చచ్చిపోయినట్టు కల వచ్చిందండి. అంటే సావటం ఎవరికి ఇష్టం లేదు, అందరికీ బతకాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఊరగా నిలబడు, నేను కార్యం చేస్తాను, నేను అద్భుతం చేస్తాను. భయపడకు, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, ఊరక నిలబడు. అలా నిలబడితే, అలా భయపడకుండా నువ్వు నిలబడితే 2 విషయాలు చూస్తా. నీకు విజయాన్ని చూస్తావు, శత్రు యొక్క నాశనాన్ని చూస్తా. ఈ 2 పనులు చేస్తే దేవుడు 2 ఆశీర్వాదాలు ఇస్తా అన్నాడు. మొదటిది, నీ విజయాన్ని చూస్తా. నీ విజయాన్ని చూస్తా. నిలబడితే, ఎదురించు వారికి బెదరక నిలబడితే వారికి నాశనం చూస్తా, నీకు రక్షణ చూస్తా. అమ్మ, నా మాట అర్థమవుతుందా? ఓడిపోవద్దు, బలహీనపడొద్దు, కృంగిపోవద్దు. నేను బైబిల్ కాలంలో ప్రిన్సిపాల్ అని చెప్పాను కదా. బైబిల్ సంవత్సరానికి ఒకసారి చదువుతూ ఉంటాను. ఆ మాట ఎక్కడైనా ఉందని చాలా జాగ్రత్తగా చాలాసార్లు వెతికాను. ఏం మాట తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకో, నీకే కష్టాలు రావు, ఏ బాధలు ఉండవు, హాయిగా ఉంటావు, సాఫీగా ఉంటావు, స్మూత్గా ఉంటావు, ఏ శోధన ఉండదు. ఎక్కడన్నా బైబిల్లో దొరుకుద్దేమని చెప్పి చాలా జాగ్రత్తగా వెతికాను. ఎక్కడా మాట లేదు. మరి ఏముందో తెలుసా? ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని. శ్రమలు వస్తాయి, ప్రార్థించే వారికి శ్రమలు వస్తాయి, ఆత్మ పొందుకున్న వారికి శ్రమలు వస్తాయి, రక్షించబడిన వారికి శ్రమలు వస్తాయి, రక్షణ లేని వారికి శ్రమలు వస్తాయి. బట్ దేవుడు చెప్పాడు, శ్రమలో నీకు తోడై ఉండి విడిపించేవాడు నేనే. నేను దిగి వచ్చి నిన్ను విడిపించి నిన్ను నడిపించేవాడు నేనే. నేను త్వరగా చెప్తాను, మీరు నాపై పేరు చూడండి, నా ముందు టైం ఉంది. వీళ్ళ ముందు 3 సమస్యలు ఉన్నాయి, పెద్ద సమస్యలు 3 ఉన్నాయి. నంబర్ 1, మొదటిది ఎర్ర సముద్రం. వాళ్ళు ఏం చేయలేరు. మొదటిది ఎర్ర సముద్రం. రెండవదేమో చెప్పండి బిడ్డ, ఏముంది వెనకాల? శత్రు సైన్యం, దాన్ని కూడా ఏం చేయలేము. మూడవది, వీళ్ళ హృదయాలు డీలా పడిపోయినాయి. నేను అనుకుంటాను, మొదటి సమస్య కంటే, రెండవ సమస్య కంటే, మూడవ సమస్య బహు తీవ్రతరమైన సమస్య. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవును గాక. అది కాదండి. దీనికంటే దానికంటే హృదయంలో డీలా పడిపోతే ఇంకేం చేస్తావు? హైదరాబాద్లో మేము ఒక మాట అనుకుంటాం. ఏమంట తెలుసా? జో డర్గయా ఓ మరగయ్యా. అంటే ఎవడన్నా భయపడితే వాడు సచ్చినోడు కింద లెక్క. భయపడ్డాడంటే వాడు ఎవరితో లెక్క, ఎవరిలాగా లెక్క? వీళ్ళ హృదయంలో కలవరం ఉంది, హృదయంలో డీలా ఉంది, హృదయంలో క్షీణత ఉంది, హృదయంలో నిరాశ ఉంది, తప్పకుండా భయంకరమైన పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు 3 పవర్ఫుల్ స్పిరిచువల్ వెపన్స్ ఉన్నాయి, శక్తివంతమైన ఆయుధాలు 3 ఉన్నాయి. 3 సమస్యలు ఉన్నాయి, ఆయుధాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అందరం ఒకసారి హల్లు చెప్దామా? గట్టిగా చెప్దామా? చెయ్యి పైకెత్తి చెప్దామా? చేతులతో చెప్దామా? సంతోషంగా చెప్దామా? గట్టిగా చెప్దామా? నేనేమనుకున్నాను తెలుసా? ఒక్క హల్లెలూయా చెబితే దయ్యం వెళ్ళిపోవాలంతే. ఒక్క హల్లెలూయా. రెండోసారి హల్లెలూయా చెబితే శరీరంలో ఉన్న అనారోగ్యంతో బయటికి వెళ్ళిపోవాలి, అభిషేకం లోనికి రావాలి, రోగాలు బయటికి వెళ్ళిపోవాలి, ఆత్మ లోనికి రావాలి, లోన ఉన్న వ్యాధులు
ఉండని ప్రభా, పాస్టర్ గారండి ఉండని, కొంచెం ఇద్దరం కలిసి దోస్తీ చేస్తున్నాం, సహవాసం చేస్తున్నాం, మేము ఇద్దరం కలిసి సంసారం చేస్తున్నాం, ఉండని ఉండని ఉండని. ఒక్క హల్లెలూయా చాలు, ఒక్క హల్లెలూయా చాలు. దేర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో శక్తి ఉంది, భూలోకమంతటా ప్రభావము గల శక్తి. ఏమి 3 ఆయుధాలు ఉన్నాయో చెప్తాను. మొట్టమొదటిది, నిర్గమకాండంలో దేవుడు వాళ్ళతో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో నేను నా బిడ్డల మొర విన్నాను. 3వ అధ్యాయం 6, 7, 8, 9 వచ్చిన తర్వాత చదువుకోండి, నేను చదివితే టైం అయిపోద్ది. నా ప్రజల మొర విన్నాను, ఐగుప్తులో ఉన్న నా బిడ్డల మొర విన్నాను, వాళ్ళ దురవస్థను విన్నాను. నేను పరలోకం నుండి దిగి వచ్చాను. ఎందుకు వచ్చాను తెలుసా? వారిని విడిపించటానికి, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించటానికి వచ్చాను. ఏమని చెప్పాడు? విడిపించటానికి. ఇంకా 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 అమ్మా మీరు చెప్పండి బిడ్డ, మీరు విడిపించటానికి చెప్పండి బిడ్డ గట్టిగా. విడిపించటానికి వచ్చాను. ఎందుకు వచ్చాడు? గట్టిగా గట్టిగా ఎందుకు వచ్చాడు? ఇంకా నడిపించటానికి వచ్చాడు. వారిని విడిపించటానికి, వారిని నడిపించడానికి. అదే మోషతో చెప్తున్నాడు, ఇదిగో ఈ పర్వతం మీద వాళ్ళు వస్తారు, నన్ను సేవిస్తారు, ఇదే సూచన. వాళ్ళకేముందో తెలుసా? వాగ్దానాలు ఉన్నాయి. అంతేకాదు, వారు అబ్రహాము సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానాలు, నిబంధన, ప్రమాణాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర 3 ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏముందని చెప్పాను? వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి. చెప్పండి బిడ్డ, చెప్పండి బిడ్డ, గట్టి చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి. రెండవది, వాళ్ళకు దైవజనుడు మోషే ఉన్నాడు. మోషే కంటే మించిన దైవజనుడు భూలోకంలో ఎవరు లేరు. భూలోకం అందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకస్తుడు, నమ్మకమైన, దేవుని ముఖాముఖిగా చూసిన వాడు. మోషే నాయకత్వం అంటే ఈ లోకంలో ఎవ్వరూ లేదు అలాంటి భాగ్యం. వాళ్ళకు నాయకుడు ఉన్నాడా? ఉన్నాడా లేడా? ఉన్నాడో. మొదటిది వాళ్ళకి ఏముందని చెప్పాను? చెప్పాలి చెప్పాలి. వాగ్దానాలు ఉన్నాయి. నోరు తెరవాలి బిడ్డ. రెండవది, వాళ్ళకి ఎవరున్నారు? దైవజనుడి పేరు ఎవరున్నారు? మోషే ఉన్నాడు. మూడవది, మోషే చేతిలో కర్ర. కర్ర దేన్ని సూచిస్తుంది తెలుసా? అధికారాన్ని సూచిస్తా ఉంది, శక్తిని సూచిస్తా ఉంది. ఈ 3 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. వాళ్ళకి వాగ్దానం ఉంది, వాళ్ళకు నోరు తెరవాలి. వాళ్ళకు దైవజనుడు ఉన్నాడు. మూడవది, దైవజనుడి చేతిలో ఏముంది? అది కర్ర. ఏమైందో తెలుసా? కర్ర అంటే అధికారం, శక్తి. ఏమైందో తెలుసా? ఆ రాత్రి ఇదిగో మోషే ఇంకోటి ఉంది. మోషే ప్రార్థన చేస్తున్నాడు. 15వ వచనం. సార్ అమ్మ నా వైపు చూడండి బిడ్డ. ఇంతటి పరిస్థితిలో మోషే నిలబడ్డాడు అనుకోండి, అందరూ రాళ్లతో కొట్టి చంపుతారు. 20 లక్షల మంది రాళ్ళు తీసుకొని ఒక్కొక్కరు సగం సగం రాయేసినా చచ్చిపోతాడు. ఆయన అనుకున్నాడు, నేను నిలబడితే రాళ్లతో చంపుతారు, నేను నిలబడద్దు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడా. ఆ రాత్రి దేవుడు అద్భుతం చేశాడా. బలమైన తూర్పు గాలి వచ్చింది. ఆ గాలితో ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆ గాలితో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా. రాత్రంతా గాలి వచ్చింది. ఇదిగో రాత్రంతా నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ రాత్రిని జీవితంలో దేవుడు కలగజేసుకొను గాక. ఉదయం అయ్యేసరికి ఆ సముద్రము తెరవబడింది. ఆ సముద్రము 2గా పాయలైపోయింది. ఎన్ని దేవుడు అద్భుతాలు చేశాడో నేను చెప్తాను. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో చెప్తాను. మొట్టమొదటిది, ఆ గాలి వచ్చి ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేస్తుంది. లెక్క పెట్టండి బిడ్డ. ఎవరన్నా లెక్క పెడతారా? మీరు ఎవరు లెక్క పెడతారు? లెక్క పెట్టి బిడ్డ. మొట్టమొదటి ఎర్ర సముద్రం ఏమైంది? పాయలు అయిపోయింది. 1 అద్భుతం. ఎవరు లెక్క పెడతారు? మీరు లెక్క పెడతారా? వచ్చా? లెక్కలు వచ్చా? పాయలు అయిపోయింది. రెండవది, దేవుడు ఏం చేశాడు తెలుసా? అటుపక్క ఇటుపక్క నీళ్లతో గోడలాగా కట్టాడా. ఈ లోకంలో మేస్త్రీలు సిమెంట్తో గోడ కడతాడు, కానీ దేవుడు జలరాశులన్నీ ఏకరాశిగా చేసి నీళ్లతో గోడ కట్టాడా.
ఆశ్చర్యంగా లేదు? ఏమండి ఆశ్చర్యంగా లేదు? లోకంలో నాగార్జున సిమెంట్, మనగాడు సిమెంట్తో ఇవ్వడం కడతాడు, కానీ నీళ్లతో కట్టేది మాత్రం దేవుడే కడతాడా? గట్టిగా సపగొడదాం అమ్మా. ఎన్ని అద్భుతాలు! ఎన్ని అద్భుతాలు! లిసన్ నేను నా వైపు చూడాలి. ఇదిగో నేను ఊరు నుంచి వచ్చాను. ఊర్లో కాలువ నది వస్తుంటే ఇటుపక్క చివర అటుపక్క చివర ఆ కాలువ నది లోపటికి ఉంటుందా పైకి ఉంటుందా? లోపటికి ఉంటుంది. అంటే ఇది భూమి, ఇదేమో లోపటికి ఉంటుంది, నీళ్ళన్నీ ఉంటాయి, బయటకు ఉంటుంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ లోపటిగా ఉన్న దాన్ని లెవెల్గా చేశాడా? లోపలిగా ఉన్న దాన్ని ఏం చేశాడు? వాళ్ళు దాటి వెళ్ళిపోయారు, దిగి వెళ్ళిపోలేదా? ఆ మాట బైబిల్లో ఏమి రాయబడిందంటే వాళ్ళు ఏం చేశారు? దాటి వెళ్ళిపోయారు. అంటే అర్థమయ్యే వాళ్ళకి వాళ్ళు సముద్రంలో దిగి వెళ్ళలేదు, లోతుకు దిగి ఎక్కలేదు. 20 లక్షల మంది తల్లి జల్ల పిల్ల పాలు పశువులన్నీ కూడా లోతు దిగెక్కేస్తే తెల్లారిసరికి అయ్యిపోద్ది. హల్లెలూయా. వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. అంటే లోతును దేవుడు లెవెల్గా చేశాడా? నీ జీవితంలో దేవుడు కొండలను చదును చేయును గాక, లోయలన్నీ పూడ్చబడును గాక, వంకర టింకరవి స్ట్రైట్గా అయిపోవును గాక, రఫ్గా ఉన్నవన్నీ స్మూత్గా మార్చబడును గాక, దేవుని మహిమను కన్నులారా చూచుదువు గాక. ఎన్ని చెప్పారు బిడ్డ? మూడు లెక్క బాగా కట్టేస్తున్నాడు. 3. నాలుగవది ఏమండి లోతుగుంది, బయటకు వచ్చింది. నీళ్ళ లోపల బురద ఉంటుందా ఉండదా? ఊర్లోంచి వచ్చాం మనందరం. ఊర్లలో ఆ నీళ్లు కాలువ ఉంటే బురద ఉంటుందా, లేకుంటే ప్లాస్టరింగ్ చేసినట్టు ఉంటుందా? ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ గాలి వచ్చి బురదనంతా కూడా ఆరిపోయినట్టు చేశాడా? ఒక గుర్రం మైదానం మీద ఎలా నడిచిపోతుందో వీళ్ళు సముద్రంలో దాటి వెళ్ళిపోయారా? ఆరిన నేలను దాటి వెళ్ళిపోయారా? అంటే బురదను దేవుడు ఏం చేశాడు? ఆరిపోయినట్టు చేశాడు. ఎన్ని 4. 5వది ఏంటో తెలుసా? వీళ్ళు పోతున్నారు, మనం కూడా వెళ్దాం పద అని చెప్పేసి ఫరో సైన్యం తరుముకుంటూ వచ్చేస్తే అటు పక్క వీళ్ళు దాటిపోయి దేవుడు చెప్పాడు మోషేతో, మోషే కర్రెత్తు అని చెప్పాడు. మోషే కర్రెత్తితే మరలా తరిగి సముద్రం వచ్చేస్తుంది. ఆ సముద్రములో ఫరో సైన్యము, రథాలు, సైనికులు, సైన్యం, గుర్రాలు అందరూ చచ్చిపోయారా? శత్రు యొక్క నాశనం జరిగింది. నేను చదివాను. సండే స్కూల్లో ఒక టీచర్ చెబుతుంది, ఇదిగో అది ఎర్ర సముద్రం కాదు, రీడి సముద్రం. అంటే సముద్రంలో పెద్ద లోతేం లేదు, మోకాళ్ళ లోతే ఉంది. అది తీగలు ఉంటాయి అక్కడ. తుంగ తెలుసా? తుంగలు ఉంటాయి. అది రెడ్ సీ కాదు, రీడ్ సీ. పెద్ద లోతేం లేదు, మోకాళ్ళ లోతే ఉంది. అంతే, పెద్ద దేవుడేమో అద్భుతం చేయలేదు అని చెప్పిందట. ఎవరు? సండే స్కూల్ టీచర్. అందులో ఒక పిల్లలేసి హల్లెలూయా అందట. టీచర్ గారికి కోపం వచ్చింది. అమ్మా నేను చెప్పాను కదా మోకాళ్ళ లోతే ఉంది, పెద్ద లోతేం లేదని చెప్తే హల్లెలూయా అని ఎందుకు చెప్తున్నావు? ఆ పిల్ల చెప్పిందట, టీచర్ మోకాళ్ళ లోతు నీళ్ళలోనే దేవుడు రథాన్ని ముంచేశాడు, రౌతులు ముంచేశాడు, సైన్యాన్ని ముంచేశాడు. అసలు అద్భుతం కంటే ఇదే అద్భుతంగా ఉందని చెప్పింది. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి? లోకంలో ఏమంటే తెలుసా? కష్టాలేమో గుంపులుగా వస్తాయి, ఆశీర్వాదమేమో ఒకటి సంవత్సరానికి ఒక ఆశీర్వాదం, 2 ఏళ్ళకు ఒక ఆశీర్వాదం, ఒకటి వస్తుంది. కానీ దేవుడు నా జీవితంలో కలుగు చేసుకుంటే ఆశీర్వాదాలు గుంపులుగా వస్తాయి. 25వ సంవత్సరం ఆశీర్వాద సంవత్సరంగా ఉండునుగాక, దీవెన వర్షంగా ఉండునుగాక, దీవెనకరమైన వర్షముల మీదకి వచ్చునుగాక, దీవెనకరమైన వర్షాలని మీదకి వచ్చునుగాక, కుటుంబాలు దీవించబడునుగాక, యవన బిడ్డలు దీవించబడునుగాక, చేతికి పని దొరుకునుగాక, కష్టాజితం వచ్చునుగాక, నీ చెమట తిందువుగాక, నీ కుటుంబం నిలబడునుగాక, నీ సేవ వర్ధిల్లునుగాక, కుడి ఎడమల వ్యాపించుదువుగాక, నీ తాళ్ళు పొడుగు చేయుదువుగాక, నీ గుడారము విశాలమగునుగాక. జీసస్. కొంతమందికి ఎప్పుడు ఎండిపోవటం, ఓడిపోవటం ఎప్పుడు అదేనండి. వాళ్ళ పాటలు కూడా అట్లాగే ఉంటాయి.
నేను హైదరాబాద్లో చర్చికి పోయేవాడిని. ఎప్పుడు వాళ్ళ పాట పాడేవాళ్ళు. ఏం పాట తెలుసా? ఆరిపోయినా నా ఆత్మదీపం వెలుగు దీపమా, నా వెలుగు దీపము. ఎప్పుడు పోయినా అదే పాడేవాళ్ళు. మొదట్లో బాగా అనిపించింది, రెండోసారి డౌట్ వచ్చింది, మూడోసారి భయం వచ్చింది, నాలుగోసారి నాకేమో అసలు ఆరిపోయింది వాళ్ళ దీపమా నా దీపమా. వాళ్ళకి ఇష్టం సార్. బతుకున్నావా పగిలినా, బతుకున్నావా చిత్రం అయిపోయినా, నా బతుకు అతలాకుతలం అయిపోయింది. నేను అలాంటి పాట నాకు ఇష్టం లేదు. బహుశా రాష్ట్రంలో గల బాధ ఉందేమో, వాడు రా ఎదురుగాక. నేను అలా పాడను. ఏం పాడతాను తెలుసా? నా దేవుడు జయం ఇచ్చే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు, దీవెనిచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు, మఖలాడుచున్న జనపన్నార ఒత్తిని ఆయన ఆర్పడు. నలిగిన వారిని పైకి లేవనెత్తే దేవుడు. జీసస్. జై గీతాలు పాడతాను. ఉదయం లేవగానే రక్షణ గీతాలు, సియోను గీతాలు, ఆనంద గీతాలు, జై గీతాలు పాడతాను. చిన్నప్పుడు నేను అలా పాడుకునేవాళ్ళు. జయ గీతం పాడి యుద్ధము చేసి జయము నొందెదము. యుద్ధానికి పోకముందే నేను ఓడిపోతాను పాట పాడావు. ఏం పాట తెలుసా? జయం, యుద్ధంలో జయమిచ్చే దేవుడా, సర్వ సైన్యాధ్యక్షుడు యేసు యొక్క ఆధ్వర్యంలో సైన్యంలో ముందుకెళ్తున్నాను. ఎప్పుడు కూడా జయమే జయమే జయమే, ఓటమికి చోటు లేదా. నేను ఏం చెప్పాను బిడ్డ? వాళ్ళకేముందని చెప్పాను? మొట్టమొదటి చెప్పండి బిడ్డ. మర్చిపోయారు మీరు. వాగ్దానం ఉంది. రెండవది వాళ్ళకేముందని చెప్పాను. మూడవది ఏముందని చెప్పాను? మోషే చేతిలో కర్ర. ఆ తర్వాత నాలుగవది, వీళ్ళు నడిచి వెళ్ళిపోయారు, మరలా తిరిగి మూసుకుపోయింది. మరలా ఇజ్రాయేల్ కూడా వెనక్కి వెళ్ళటానికి అవకాశము లేదు. ఏమంటే దేవుడు హస్తము చాపి ఐగుప్తు దాస్యములో ఉండి కొంతమందిని బయటికి తీసుకొచ్చి తనకు స్వాస్థ్యముగా, రాజ్యంగా, యాజకులుగా చేసుకున్నాడు. ఇలాగూ ఏ దేవుడు ఎక్కడ, ఎన్నడు, ఎప్పుడు, ఎక్కడా చేయలేదా సార్? వాళ్ళు ఆ రోజు దాటి వెళ్ళిపోయారు కదా, మనకేంటి సార్? నా బాధలు నాకున్నాయి సార్. మేమంటాం పీత కష్టాలు పీతవి, శీత కష్టాలు శీతవి. మా బాధలు మాకున్నాయి సార్. ఎలా మేము మా సమస్యలను జయించాలి సార్? ఉద్యోగం లేదు సార్, పిల్లలు లేదు సార్, ఇల్లు లేదు సార్, ఒంట్లో ఆరోగ్యం లేదు సార్, తిన్నది కూడా కడుపులో పట్టట్లేదు సార్. మేము ఎలా జీవించాలి? లిసన్. మనకు కూడా ఇప్పుడు ఎర్ర సముద్రం లాంటి అనుభవం లేకపోయినా కష్టాలు ఉన్నాయి. నేను ఎవరికి కష్టాలు లేవంటే ఎవరు చెయ్యొత్తరు. అందరికీ వారి వారి విశ్వాసానికి సరిపడా ఏమున్నాయి? కష్టాలనే లేవా? పేరుచెల్లో ఉన్న వాళ్ళకి ఎవరి కష్టాలు లేవనుకుంటా. మీ బాధలు కష్టాలని అమ్మగారికి అయ్యగారికి ఉన్నట్టు కనపడుతుంది నాకు. అందరికీ కష్టాలు ఉంటాయి. మనం ఎలా చేయాలో చెప్తాను. వాళ్ళకు 3 ఉన్నాయి, మనకు కూడా 3 ఉన్నాయి. ఏమున్నాయో చెప్తాను. మొట్టమొదటిది, వాళ్ళకి ఏముందని చెప్పాను బిడ్డ చెప్పండి. మనకు కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడా? ఇదేం తెలుసా? ఇది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, ఇది వాగ్దానాల గ్రంథం. అమ్మ, మీ బైబిల్ ఉందా? మీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ పైకి చూపించండి బిడ్డ. ఏముంది మీ దగ్గర? వాగ్దానాల గ్రంథం. సార్, అకౌంట్లో, జేబులో డబ్బులు నిల్లు, హృదయంలో వాగ్దానాలు ఫుల్లు. డబ్బులు నిల్లు, వాగ్దానాలు. నేను ఇంజనీరింగ్ చదివే 45 సంవత్సరాల కిందట. మీలో కొంతమంది అప్పుడు పుట్టలేదు. నేను ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు కళ్ళతో చదివేవాడిని. బైబిల్ కూడా కళ్ళతో చదువుతుంటే ఒక అన్న నా దగ్గరకు వచ్చి, తమ్ముడు బైబిల్ అలా కళ్ళతో చదవద్దు అని చెప్పాడు. మరి ఎలా చదవాలి? గట్టిగా నోరు తెరిచి చదువు అని చెప్పాడు. నోరు తెరవాలా? గట్టిగా. ఎందుకు గట్టిగా చదవాలి? నా బలం అంతా ఎందుకు వృధా చేసుకోవాలి అని చెప్పాడు. అలాగే తమ్ముడు, నువ్వు బైబిల్ గట్టిగా చదువుతుంటే ఏమవుతుంది తెలుసా? కళ్ళతో చూస్తున్నావు, నోటితో పలుకుతున్నా, నీ చెవులు వింటున్నాయి, ఆ వాక్యం లోపలికి వెళ్తుంది, నీ అంతరంగ అవయవాలన్నిటికీ ఆరోగ్యం ఇస్తుంది. నీకు విషయం తెలుసా? అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆరోగ్యము ఫుల్లు, మెడికల్ బిల్లు నిల్లు. చప్పట్లు కొట్టొచ్చు కదా.
నేనేం చెప్పాను బిడ్డ? ఏం చెప్పాను బిడ్డ? నేనేం చెప్పాను? చెప్పు నాయన. ఫిలిప్ చెప్పు నాయన. మర్చిపోయాను. నేను చూస్తాను, మర్చిపోయాను సార్ ఏం చెప్పారో. అమ్మ నేనేం చెప్పాను? ఆరోగ్యం ఫుల్, మెడికల్ బిల్లు. నీ హృదయాన్ని అంతా కూడా వాక్యంతో నింపేసుకో, వాగ్దానంతో నింపేసుకో, వాగ్దానాలని వనరులుగా మార్చుకో. నా మాటలు అర్థమవుతున్నాయి? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవును గాక. వనరు ఏదైనా బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి, రిసోర్సెస్. ఇదిగో దేవుని వాగ్దానమే నీకు వనరులు. వాగ్దానం నింపేసుకో. వాగ్దానం నీలో వస్తే నీలో ఉన్న బలహీనతలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళు ఏం తెలుసా? లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే, మీకు కూడా తెలుసా? నా చిన్నప్పుడు ఉండేది లైఫ్ బాయ్ సంగతి నాకు తెలియదు. యేసయ్య జీవము గల దేవుడు ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. నేను అనుకున్నాను యేసయ్య ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత. చెప్పొచ్చు కదా, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వే చెప్పాలి. నేనేం చెప్పాను చెప్పు. ఇప్పుడు ఏం చెప్పింది చెప్పు. ఆరోగ్యం కావాలా? చెప్పండి ఇప్పుడు. ఆరోగ్యం యేసయ్య ఎవరు? గట్టిగా గట్టిగా. యేసయ్య నాలో ఉంటే అనారోగ్యం ఉండదు, అనారోగ్యం ఉండదు. యేసయ్య ఆరోగ్య ప్రదాత. లోన ఉన్న అవయవాలని ఒకవేళ చెడిపోతే యేసయ్య కొత్తగా సృష్టిస్తాడా? బ్రాండ్ న్యూ ఆరోగ్య అవయవం దేవుడు ఇస్తాడా? అందుకే నాకు ఆరోగ్య ప్రదాత జీసస్. మనకు వాగ్దానాలు ఉన్నాయి. అందుకో బైబిల్ దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. నాకు ఇష్టమైన మాట ఏం తెలుసా? ఇదిగో భూలోక వంశములన్నీ నీ యందు దీవించబడతాయి. చేశాడా లేదా? నేను అబ్రహాము యొక్క కుమారుణ్ణి, అబ్రహాము విశ్వాసానికి వారసుణ్ణి, అబ్రహాము వాగ్దానానికి వారసుణ్ణి. నేను ఎత్తుపట్టి ప్రార్థన చేస్తా, యేసయ్యా యేసయ్యా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం భూలోక వంశంలో దీవించబడతాయి. నేను కూడా అబ్రహాము కుమారుణ్ణి, వాగ్దానానికి ఆ విశ్వాసానికి వారసుణ్ణి. నా జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక, వాగ్దానం నెరవేర్చబడును గాక. ఎందుకో తెలుసా? నేను యేసయ్య నమ్ముతున్నాను, యేసయ్యలో ఉన్నాను, యేసయ్య గురించి చెబుతున్నాను. యేసయ్యను బట్టి భూలోకమంతా ప్రకటించుదును గాక. నీ ద్వారా భూలోక వంశములను దీవించబడును గాక. మనకు కూడా వాగ్దానం ఉన్నాయా? నా వైపు చూడండి బిడ్డ. ఒక వ్యక్తిని భూలోకం నుండి పరలోకం పంపాలంటే ఎన్ని కోట్లు కావాలి? 100 కోట్లు. మన మాట అర్థమైందా? 100 కోట్లు ఇస్తే ఒక వ్యక్తిని భూలోకం నుంచి పరలోకం పంపగలమా? గట్టి చెప్పండి బిడ్డ. పోనీ 1000 కోట్లు ఇస్తా, పోనీ 500 కోట్లు ఇస్తా, 5000 కోట్లు ఇస్తా. కానీ ఒక్క వాగ్దానం నా గుండెలో పెట్టుకుంటే ఆ వాగ్దానం ఈ చివరి నుంచి ఆ చివరి పోవటానికి సహాయపడుతుంది. ఒక్క దేవుని వాగ్దానం. నాకు ఇష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? నేను చెప్పనా? నీవు నా దాసుడు అని ఐజయా 41:9 and 10, 41, 9, 10 వచనాలు నేను చెప్తాను ఏముందో. బూది గంతం నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అన్న దక్షిణ హస్తము చాపి నిన్ను ఆదుకొందును. ఎన్నిసార్లు చెప్పుకుంటాను? బాధ వచ్చిందా? కష్టం వచ్చిందా? తొందర వచ్చిందా? బలహీనత వచ్చిందా? ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి వచ్చిందా? ఎన్నిసార్లు కళ్ళు మూసుకొని ప్రభువా నా సహాయం చేసేవాడు నీవేనయ్యా ఎన్నిసార్లు చెప్పుకుంటాను. ఒక్క వాగ్దానం చాలు. మనకు కూడా ఏముంది బిడ్డ? అమ్మా వాగ్దానం ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయా లేవా? బైబిల్ చదువుదుము గాక, దేవుని వాగ్దానం స్వతంత్రించుకుందుము గాక, అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాన్ని అనుభవించుదుము గాక. మనం దిక్కులేని వారం కాదు. వాగ్దానాలు మనకున్నాయి, ఆశీర్వాదాలు మనకున్నాయి. పట్టుకుంటే చాలు, అవి నడిపిస్తాయి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా?
నన్ను ముందుకు వెళ్ళమంటారా, నిలబడమంటారా, వెనక్కి పొమ్మంటారా? చెప్పండి బిడ్డ, చెప్పండి తల్లి. ముందుకు వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. మొదటిది మనకేముందని చెప్పాను. రెండవది వాళ్ళకి ఎవరున్నారని చెప్పాను. వాళ్ళు మోసే నాయకత్వంలో ఉంటే మనం యేసుక్రీస్తు వారి నాయకత్వంలో ఉన్నా. మన యేసయ్య నాయకత్వంలో మనం జీవిస్తున్నా. మన యేసయ్య దేవుడు ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు. నేను నిన్న ఇవాళ ఉదయం చెప్పాను, ఎదురుగా సింహం వస్తుంటే నువ్వేం గాబరపడాల్సిన పని లేదు. ఏం చేయాలి తెలుసా? యూదా గోత్రపు సింహాన్ని వదిలిపెట్టేసే. వాళ్ళిద్దరు చూసుకుంటారు. వదిలిపెట్టేసే. యేసయ్య నాయకత్వంలో ఉన్న ఒక్క నిమిషం చెప్తాను. మీలో ఎవరైనా నమ్ముకున్న తర్వాత పోరాటం ఉంటుందా? ఉంటుంది. కష్టాలు వస్తాయా? వస్తాయి. యేసయ్య నమ్ముకుంటే ఏ బాధర బందీ ఉండదంటాం, అది సరైనది కాదు. అది సత్య దూరం, అసత్యం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఆత్మతో నింపబడ్డావా? నువ్వు ఉపవాసం ఉన్నావా? నువ్వు స్తుతిస్తున్నావా? సాతానుకి మంట, దానికి కడుపులో మంట. ఎలాగైనా నీ నోరు ముయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే నీ మీద దాడి చేస్తుంది. మన శత్రువు మన ఇరుగు పొరుగు వారు కాదు, రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వాలు కాదు, నరులు కాదు. మన శత్రువులు అపవాది వాని దూతలు. మన మనుషులతో శత్రుత్వం లేదు, అపవాదితో మనం పోరాడుతూ ఉన్నాం. అయితే మనం ఒంటరిగా లేము, యేసుక్రీస్తు యొక్క ఆధ్వర్యంలో మనం ఉన్నాం. ఏమండి, యేసయ్య కలువరి శిలువలో సాతాను యొక్క తలను ఏం చేశాడా? చెత్తకు కొట్టేశాడా? మనం నమ్ముతున్నామా? ఎస్. సాతాను తల ఏమైపోయింది? చిత్త కొట్టబడింది. పావును తల చిత్త కొట్టేప్పుడు ఎక్కడ కొడతారు తెలుసా? తల మీద చిత్త కొడతారు. అయినా తోక ఏమవుద్ది తెలుసా? తోక అవ్వకుంటుంది. పాము ఆ ఇంట్లోకి వస్తే తండ్రి కర్ర తీసుకుని పామును కొట్టేశాడు, తల మీద చిత్తకు కొట్టాడు. కొడుకు అక్కడ ఉంటే రై ఇక్కడ రారా అని చెప్పేసి మన చేతిలో కర్ర పెట్టి నువ్వు కొట్టరా అన్నాడు. నేనా? నువ్వే కొట్టరా. కర్ర తీసుకొని కొట్టడానికి మొదలు పెట్టాడు. లేపేసరికి తోక కదిలింది. అదే అని భయపడ్డాడు. మళ్ళీ కొడదామంటే మళ్ళీ తోక ఊపింది, భయపడ్డాడు. డాడీ చెప్పాడు, అది తోక ఊపటం కానీ నేనేం చేయలేదురా, నువ్వు కొట్టు. ఈసారి కళ్ళు మూసుకున్నాడు. ఆ కర్రెత్తి పట 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 కొట్టేశాడు. స్కూల్కి పోయి వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నాడు, నేను మా డాడీ కలిసి పావును చంపేశామని చెప్పాడు. అసలు పావును చంపింది ఎవరా? నేను మా డాడీ కలిసి పావును చంపేశాం. బైబిల్ చెబుతా ఉంది, సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తగా త్రొక్కించును గాక. సాతాను ఎక్కడ ఉండాలి? ఎవరి కాళ్ళ కింద? పెద్దయ్య గారి కాళ్ళ కింద, బిషప్ గారి కాళ్ళ కింద. అమ్మా, ఎవరి కాళ్ళ కింద? నా కాళ్ళ కింద సాతాను తల చిత్తుగా త్రొక్కబడును గాక. జయమిచ్చే దేవుడు యేసయ్య నాయకత్వంలో ముందుకు పోతుంటే ఆయన ఎప్పుడు జయమే జయమే జయమే. నువ్వు భయపడక, నువ్వు బలహీన పడక, నువ్వు తొందర పడకో, నువ్వు నిరాశకు లోనుగాకో. యేసయ్య ఏమండి, యేసయ్య జయించిన వాడు, యేసయ్యను జయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ రోగము ఏం చేయలేదు. నాకేమైందో చెప్తాను. నేను బయటికి వెళ్దామనుకున్నాను. మోటార్ సైకిల్ వేసుకుని బయటికి పోదామంటే బయట వర్షం వస్తుంది. మరి వర్షంలో ఎట్లా తడుస్తాం కదా, ఓ పని చేద్దాం, కారులో పోదామని. ఆ ఇల్లు ర్యాంప్ ఉంది, బయట ఉన్న వెహికల్ తీసి మోటార్ సైకిల్ కదా నేను ఎక్కేసి స్టార్ట్ చేశాను. మోటార్ సైకిల్ లోన పెట్టి కారు వేసుకుని పోదామని సగం దాకా వచ్చింది. మోటార్ సైకిల్ సగం దాకా వచ్చింది, ఇక ముందుకు పోలేదు. మరి ఎందుకో ఆగిపోయింది. ఆగిపోతే ఏమని తెలుసా, బండి ముందుకు పోతే మన కంట్రోల్ ఉంటుంది, వెనక్కి పోతే మన కంట్రోల్ ఉండదు. మరి బండి వెనక్కి వెళ్ళిపోయింది. బండి వెనక్కి వెళ్ళిపోతే నేను చేతులు పైకెత్తేసాను, బండి అడ్డుపడింది. నా తలకు హెల్మెట్ లేదు, టపేల్లా శబ్దం వచ్చింది, గుమ్మడికాయ పడినట్టు పడింది. ఆ శబ్దానికి మా ఇంటి పక్కనే ఉన్న ఒక నైబర్ అతను బయటకు వచ్చి ఏమైంది అన్నాడు. ఏమడం ఏంటి, గుమ్మడికాయ పడిపోయింది తలకాయ. మధ్యాహ్నం పూట జరిగింది. సరే అదే పోనీలే, ఏమైంది ఏం లేదు కదా అనుకున్నాను.
సాయంకాలానికల్లా భూమి తిరుగుతూ ఉంది, నా తల తిరుగుతూ ఉంది, నా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అర్థమైంది ఏదో తేడా వచ్చిందని. ఉదయమే లేచాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు టెస్టులన్నీ చేశాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏదో ఒక నరం తేడా వచ్చిందట. ఇన్ని మందులు రాశాడు. బ్రేక్ఫాస్ట్ అనుకున్నాడో ఏంటో. వెనకటి రోజుల్లో డాక్టర్ గారు ఒక్క మెడిసిన్ ఇచ్చి, ఒక్క గోలు ఇస్తే, ఒక ట్యాబ్లెట్ ఇస్తే తక్కువైపోయేది. అంత నమ్మకం పేషెంట్కి ఉండేది, అంత విశ్వాసం. డాక్టర్ గారు కూడా ఇన్ని ఇచ్చాడు సార్, ఏదో ఒకటి తగిలిపోద్దా అనుకున్నాడు ఏంటో. నేను డాక్టర్ గారిని అడిగాను, ఉదయం వేసుకో, మధ్యాహ్నం వేసుకో, రాత్రి వేసుకో. నాకు అనిపించింది నా గొంతుకు చిన్నగా ఉంది, ఈ ట్యాబ్లెట్ ఏమో పెద్దగా ఉంది. నేను డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారు అండి 1 సంవత్సరం వాడితే నా సమస్య తగ్గొచ్చా అని చెప్పాడు. తగ్గితే తగ్గొచ్చు, తగ్గపోతే తగ్గపోవచ్చు. డాక్టర్ గారండి 2వ సంవత్సరం తగ్గుద్దా? తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. డాక్టర్ గారండి 3వ సంవత్సరం తగ్గుద్దా? లేదు, జీవితాంతం నువ్వు మందులు వేసుకుంటూనే ఉండాలి. ఆయన నన్ను అడిగాడు, నీ పేరేంటి? చెప్పాను. ఏం చేస్తావు? చెప్పాను. ఆయన నాతో ఏం చెప్పాడు తెలుసా? నీవు నిలబడొద్దు, తలకు హెల్మెట్ పెట్టుకోవాలి, మంచం మీదే పండుకోవాలి, నువ్వు నడవద్దు, నువ్వు తిరగొద్దు, భూమి తిరగొద్దే, తల తిరుగుద్దే, కళ్ళు తిరుగుద్ది, మంచం మీదే ఉండాలి. ఒకటే 2 చెప్పలేదు సార్. అన్నం తినొద్దు, గాలి పీల్చుకోవద్దు. ఆ 2 తప్ప అన్నీ చెప్పాడు. నేను డాక్టర్ని తక్కువ పట్టలేదు, వాళ్ళు గొప్ప సమాజ సేవ చేస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక. నేను ఇంటికి వచ్చాను, ఆ మందులన్నీ బయటపడేశాను. నేను దేవునికి ప్రార్థన చేశాను, యేసయ్యా యేసయ్యా, నేను నీ సేవకు అప్పగించుకున్నాను, నేను నీ సేవకుడిని, నువ్వు నా యజమానివి, నువ్వు నా రక్షకుడివి, నేను నీ సేవ చేసి బతికేవాడిని, నీ పాదాల దగ్గర ఉండేవాడిని. అయ్యా ఇదేంటి? నేనట బయటికి వెళ్ళొద్దు, తలకి హెల్మెట్ పెట్టుకోవాలి, మంచం మీద పట్టుకోవాలి, నా భార్య నాకు పరిచయం చేయాలి. వద్దు ప్రభా, వద్దు ప్రభా, ఈ బతుకొద్దు ప్రభా, నా పాపాలు క్షమించు, నా టైం అయిపోతే తీసుకో, నీ ఇష్టం. జీవ మరణాలు నీ దగ్గర ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి, తీసుకుంటావో తీసుకో. ఇఫ్ యు ఆర్ రెడీ, ఐ ఆమ్ రెడీ. కానీ ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే ఉరుకురికి నీ సేవ చేస్తా, పరిగెత్తి నీ సేవ చేస్తా. నా జీవితంలో ఆఖరి రక్తం పొట్టు వరకు నీకు అరిగిపోతా, కరిగిపోతా, నీ ఇష్టం. ఆలోచించుకో. రాత్రి ఒక చిన్న బిడ్డలాగా ప్రార్థన చేసుకున్నాను, పండుకున్నాను. ఉదయానికల్లా దేవుడు నన్ను సంపూర్ణంగా బాగు చేశాడు. డాక్టర్ గారు చెప్పారు, మోటార్ సైకిల్ నడపొద్దు, కారులో కూర్చోవద్దు, నువ్వు బస్సు ఎక్కొద్దు, నువ్వు ట్రైన్ ఎక్కొద్దు. అదే మోటార్ సైకిల్ మీద తూర్పు, పడమర, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని తిరుగుతున్నాను. నేను డాక్టర్ని తక్కువ చేయటం ఉద్దేశం కాదు. ఆయుష్ ఇచ్చేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, కృప ఇచ్చేది దేవుడే, బలం ఇచ్చేది దేవుడే. నేనేదో గొప్పని చెప్పట్లేదు. నేను సేవ చేయటం దేవుని చిత్తం, ఆయన్ని ప్రకటించడం దేవుని చిత్తం. నీకు వచ్చి చెప్పనా, ఈ లోకంలో యజమానుడు ఎవరు కూడా నమ్మకమైన సేవకుని వదిలిపెట్టుకుంటాడా? నమ్మకంగా పనిచేసే దాసుడిని ఏ యజమానుడు పోగొట్టుకోడు. వాళ్ళకేమో మోషే ఉన్నాడు, మనకెవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా? మొదటిది ఏముందని చెప్పాను చెప్పండి బిడ్డ. వాగ్దానాలు ఉన్నాయి మనకు. రెండవది ఏమని చెప్పాను? యేసు నాయకత్వంలో మనం పోతున్నా, ఎక్కడికి పోయినా యేసు నాయకత్వంలో పోతూ ఉన్నా. మూడవది, ఆ మోషే చేతిలో ఏముంది? కర్ర దేనికి గుర్తు తెలుసా? పరిశుద్ధాత్మకు గుర్తు. ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడు శక్తి ఇస్తాడా? పరిశుద్ధాత్మ అధికారం ఇస్తుంది. నీవు జయం పొందుకోవాలా? నీవు ఆశీర్వాదం పొందుకోవాలా? నీ విజయ గీతాలు పాడాలా? అయితే ఏం కావాలి తెలుసా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. నాకు ఇష్టమైన మాట పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నన్ను ఓడిపోనివ్వదు, పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంది. యేసయ్య చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకొని, పైనుండి శక్తిని పొందుకొని అప్పుడు సేవ చేయండి. అప్పుడప్పుడు కూలిపోయినా, కృంగిపోయినా, బలహీనపరచబడినా పరిశుద్ధాత్మ లేవనెత్తుతుంది, పరిశుద్ధాత్మ బలపరుస్తుంది, పరిశుద్ధాత్మ ముచ్చటిస్తుంది, పరిశుద్ధాత్మ ఆదరిస్తుంది. అందుకని ఆయన పేరు ఆదరణ కర్త. నాకు నా యవన కాలంలో మాట సరిగా ఉండేది కాదు, తొత్తర ఉండేది.
నత్తుండేది, భయం కావాల్సినంత ఉండేది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిందో భయం బయటికి వెళ్ళిపోయిందే. భయం బయటికి వెళ్ళిపోయిందే. పరిశుద్ధాత్మ ప్రార్థన చేయని చెప్పుద్ది. పరిశుద్ధాత్మ లే, శత్రువు వస్తున్నాడు, నీ గుడారం చుట్టూ కంచి వేసుకో, నడుము కట్టుకొని శత్రువును బలముగా ఎదురించు అని చెప్పుద్ది. పరిశుద్ధాత్మను నిద్రపోడు కొనక నిద్రపోడు, లే ప్రార్థన చేయి. నేనేమనుకుంటాను తెలుసా? మొదటిది వాగ్దానం, రెండవది యేసయ్య, మూడవది పరిశుద్ధాత్మ శక్తి, నాలుగవది మోషే ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడా? అవునా కదా? ఎప్పటిదాకా ప్రార్థన చేశాడు? దేవుడు లెమ్మనేదాకా ప్రార్థన చేశాడా? మనమైతే నువ్వెందుకు చెప్తాం లే ప్రభా, నేనే ప్రార్థన చేసి మొదలు పెడతా, నేనే లేస్తా ప్రభా, మరి నీకెందుకు డిస్టర్బెన్స్ ప్రభా, నేనే లేస్తాను ప్రభా. నేనేమనుకుంటాను తెలుసా? వాగ్దానాలు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, ప్రార్థన, ఈ నాలుగు ఎవరికి ఉంటాయో వాడు అన్స్టాపబుల్. ఎవ్వరూ అతన్ని ఆపలేరా. చెవి గలవారు వెందురుగాక. పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఎవ్వరుని నాపలేరు. ప్రార్థన చేయటం నేర్చుకున్నావా? ఎవ్వరుని నాపలేరు. యేసయ్య సారథ్యంలో ఉన్నావా? ఎవ్వరూ నిన్ను. జీసస్ నాలుగు కావాలి నాకు. నేను నాకున్న చిన్న కృపతో నేను కూర్చొని బైబిల్లో ఉన్న అన్నిట్లో ఏది ముఖ్యం అంటే నాకు ఈ నాలుగు కనబడ్డాయి. ఈ నాలుగు నాకు కావాలి. లిసన్, ఒక్కొక్కరు ఒక్కదాన్ని పట్టుకొని అద్భుతంగా సేవ చేస్తున్నారు. వాళ్ళకి ప్రార్థన చేయటం వచ్చు, ప్రార్థన చేస్తారు. 24 hours ప్రార్థన, స్వస్థతలు, అద్భుతాలు, దయ్యాలు, కార్యాలు, అద్భుతం జరుగుతున్నాయి. వాళ్ళకి తెలిసింది ఒకటే. ఏం తెలుసు? ఒక ప్రార్థనతో అద్భుతంగా జీవిస్తున్నారు. మరికొంతమంది పరిశుద్ధాత్మనే తెలుసు. పరిశుద్ధాత్మ. నేను హైదరాబాద్లో సంఘానికి పోతే చిన్న పిల్లలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. పరిశుద్ధాత్మ, ప్రవచనాలు, దర్శనాలు, అద్భుతమైన సేవ చేస్తున్నారు. మరికొంతమందికి యేసు ప్రభు తెలుసు. వచ్చి రాని మాటలతో యేసు ప్రభుని చెబితే ఆత్మలు రక్షించబడుతున్నాయి. మరికొంతమంది అవన్నీ వద్దు, నాకు బైబిలే చెబుతాను. ఆ బైబిల్ వారిని ఆత్మీయ జీవితం నడిపిస్తుంది. కానీ ఈ నాలుగు సమిష్టిగా కలిగిన వాడు ధన్యుడా. నా జీవితంలో అమ్మ, నా మాట మీకు అర్థమై, ఒక్కటి సరిపోదు, నాలుగు కావాలి నాకు. ఈ నాలుగు నీ దగ్గర ఉంటే ఎవ్వరూ నిన్ను ఆపలేరు. చెప్పేది నేను, అలసిపోయేది మీరు. నాకు అర్థం కావట్లేదు. నాకేమో రీఛార్జి, మీకేమో డిశ్చార్జ్. ఎప్పుడైపోతాడు రా బాబు. యేసన్న గారు నాకు చాలా ఇష్టం. ఆయన పాటలు చాలా ఇష్టం. మీ అయ్యగారు లాగా పాటలు రావటం రాదు, కానీ నా ట్యూన్ పెట్టుకుని, నా రాగం పెట్టుకుని, నాకు ఇష్టమైన దాంట్లో నేను పాడుతూ ఉంటాను. ఆ యేసన్న గారిని మైసూరులో మీటింగ్ పిలిచారు. మీటింగ్లో వాక్యం చెప్తానికి పిలిచారట. నేను డేట్ ఇచ్చేసాడు, నేను వస్తా అని చెప్పాడు. అక్కడ మైసూర్లో ఉన్నప్పుడు ఆ మైసూర్లో ఉన్న పాస్టర్స్ అందరు కూడా ఏమని ఫోన్ చేశారు తెలుసా? అయ్యగారు రండి, మీరు దయచేసి మైసూర్లో కూటాలకు రావద్దు. ఇక్కడున్న వాళ్ళ వ్యతిరేక శక్తులంతా కూడా మిమ్మల్ని ఆపాలని, ఈ కూటాలు జరగకుండా నివారించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు ఈ కూటాలకి రావద్దు. అందరూ ఫోన్ చేస్తున్నారు. ఈయనేమో ఆల్రెడీ ఇచ్చేశాడు. అప్పుడు ఈయనేం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడట. ప్రభు నన్ను ఏం చేయమంటాం? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాట, పో. అందరేమో వద్దంటున్నారు. ముందే డేట్ ఇచ్చేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? పో. ఏమైంది తెలుసా? గుంటూరులో బస్సు ఎక్కాడు, మైసూర్లో బస్ స్టాండ్లో బస్సు దిగాడు. బస్సు దిగగానే అక్కడ ఒక సహోదరి ఉందట. సహోదరి అయ్యగారిని చూసి, అయ్యగారండి వందనాలు అంది. వందనాలమ్మా. అయ్యగారండి మీరు ఎందుకు వచ్చారు? ఆ సహోదరికట కొన్ని సంవత్సరాల కిందట పిల్లలు లేకపోతే అయ్యగారికి ప్రార్థన చేస్తే అయ్యగారు యొక్క ప్రార్థన చేశాడు. దేవుడు ఆమెకు పిల్లల్ని ఇచ్చాడు. 1, 2, 3 పిల్లల్ని ఇచ్చేశాడు. అయ్యగారండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
అదే కూటాలమ్మా, కూటాలకు వచ్చాను. అయ్యా ఆ ఊరు దాటిపోతేనే మా ఊరు వస్తుంది, నేను అక్కడికి వెళ్ళాలి, పరిస్థితి బాగలేదు, రోడ్డంతా కూడా వీళ్ళు వ్యతిరేక శక్తులు ఉన్నారు, ఎలాగైనా మిమ్మల్ని పోకుండా నివారించాలని రోడ్డు మీద అందరూ ఉన్నారు. అన్ని వాహనాలని క్షుణ్ణంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, తనిఖీ చెక్ చేస్తున్నారు. అమ్మ అదంతా నాకు తెలియదు, వచ్చేసాను, పరిశుద్ధాత్మ పొమ్మంటున్నాడు. అయితే ఓ పని చేయండి అయ్యా, నేను ఆటో తీసుకున్నాను, ఆటోలో ఆ ఊరికి పోతున్నాను, మీరు కూడా నా ఆటోలో వచ్చేసేయండి అయ్యా. ఆ ఆటోలో అయ్యగారు కూర్చున్నాడు, ఆ అమ్మ కూర్చుంది, 3 బిడ్డలు కూర్చున్నారు. ఆటో వెళ్ళిపోతూ ఉంది. మధ్యలోనే వీళ్ళందరూ ఉన్నారే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా ఏం చేస్తున్నారు, తనిఖీ చేస్తూ ఉన్నారు. బస్సు అయినా, కారు అయినా, లారీ అయినా, ఆటో అయినా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. ఒక ఆయన వచ్చేసాడు, ఇక్కడ లేడీ కనపడుతుంది, ఇక్కడ పిల్లలు కనపడుతున్నారు. వెంటనే చెప్పాడు, ఏం చెప్పాడు, ముందు నోటి ఇది ఫ్యామిలీ ఆటో, ఎవ్వరు దీన్ని ఆపొద్దు, పోనీ అని చెప్పేశాడు. వాళ్ళకి ఏమని అర్థమైంది తెలుసా, వచ్చే అతను తెల్ల బట్టలు వేసుకుంటాడు, పెళ్లి చేసుకోలేదు, ఆయన ఒంటరిగా వస్తాడు, ఆటో కానీ, కారు కానీ, జీపు కానీ ఒంటరిగా ఉన్న పట్టుకోవాలి. ఈయన చూశాడు, ఈయన ఒంటరిగా లేదు, ఎవరున్నారు ఇక్కడ, ఫ్యామిలీ, పిల్లలు, తల్లి పిల్లలు, ఫ్యామిలీ అని చెప్పాట. ఇదిగో ఇది ఫ్యామిలీ ఆటో, ఎవ్వరు దీన్ని ఆపొద్దు, పోనీ. నాకు అర్థమైంది, ఎర్ర సముద్రం ఎదురొచ్చిన అసాధ్యమైనవి ఎదురొచ్చిన, నేను సేవించే దేవుడు, పూజించే దేవుడు, ప్రార్థించే దేవుడు, ప్రకటించే దేవుడు అసాధ్యమైనవి సాధ్యము చేసే స్పెషలిస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా. నీ శత్రువులు ఏమిటో దేవుడిని భోజన బల్లను సిద్ధపరుస్తూ ఉంటాడా. ఏడ్చేవాళ్ళు ఏడ్చుదురుగాక, నవ్వేవాళ్ళు నవ్వుదురుగాక, తిట్టేవాళ్ళు తిట్టుదురుగాక, శపించేవాళ్ళు శపించుదురుగాక. దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చునుగాక. ఏమండి, ఇది ఫ్యామిలీ ఆటో. పోనీ ఆ కూటానికి వెళ్ళాడు, కూటంలో అద్భుతాలు జరిగినాయి, రక్షించబడ్డారు, బలపరచబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు. అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడా. నువ్వు భయపడకో, గో ఫార్వర్డ్, ముందుకెళ్ళిపో, వెనక్కి వెళ్ళొద్దు, ముందుకెళ్ళిపో. ఏదో చిన్న కష్టం వచ్చిందని, చిన్న శ్రమ వచ్చిందని, చిన్న శోధన వచ్చిందని దిగులు పడాల్సిన పని లేదు, నిరాశకు లోని కావాల్సిన పని లేదు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడా. జీసస్. నేను బైబిల్ కాదు నడిపించాను. శనివారం పరిశుద్ధాత్మ కూడుకునేది మా దగ్గర. నేను లేచాను, ఉదయం లేస్తే నాకు కళ్ళు వచ్చింది. ఆ కల్లో ఒక అతను వచ్చి చెప్పాడు, ఇదేంటి వీడెవడు నా కల్లో వచ్చాడు, వానికి నాకు సంబంధం ఏంటి, వాడు చీకటి సంబంధి, నీ వెలుగు సంబంధి అనుకున్నాను. నేను ప్రతి కూడికకు ముందే ఉంటాను, నాకు పరిశుద్ధాత్మ కూడిక అంటే ఎంత ఇష్టమో. అసలు లేచాను, నేను లేచి నా భార్య పాప వంటను తయారు చేస్తూ ఉంది. మేము 9:30కి వెళ్ళిపోవాలి, 10 గంటలకి కూడిక స్టార్ట్. ఆమె ఏం చెప్పింది, ఏమండి కూరగాయలు లేవు, అవి లేవంటే బ్యాగ్ పట్టుకుని కిందికి వెళ్ళిపోతున్నాను. కూరగాయలు తెచ్చి అలా సంచిలో పెట్టేశాను. అంతే, భయంకరంగా నడుము నొప్పి వచ్చేసింది. నా జీవితంలో ఎప్పుడు నడుము నొప్పి ఎరగను. నడుము నొప్పి ఎందుకు, తలనొప్పి కూడా ఎరగను. ఎవరైనా నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నా తలనొప్పి వచ్చింది, కొంచెం ప్రార్థన చేయరా అంటే నేను చెప్తాను, అమ్మా తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను, ప్లీజ్ ముందు తలనొప్పి అంటే ఎలా ఉంటుందో నాకు చెప్పవా. నాకు తలే ఉంది కానీ నాకు తలనొప్పి లేదు, నాకు తలనొప్పి కూడా లేదు, భయంకరంగా నడుము నొప్పి ఉంటుంది. నా భార్యను అడిగాను, అమ్మాయి ప్రార్థన చేయవా. ప్రార్థన చేసింది. టైం అయిపోతుంది, రెడీ అయిపోయాం, కారు వచ్చేసింది. ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాను. బైబిల్ కాలేజీలో నేనేమో కాలేజీ నడుపుతూ ఉంటాను, ఇంకొక అతను ఆదివారం ఆరాధన నడుపుతూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, సార్ నాకు బాగలేదు, నడుము నొప్పి పుడుతూ ఉంది, నా కళ్ళలో భయంకరమైన పెయిన్ ఉంది, నేను నడిపించలేనంటే ఆయన చెప్పాడు, పాస్టర్ గారండి మీరు ఏమి తొందరపడి మీరు కూర్చోండి సార్, నేను నడుపుతా అని చెప్పి అన్నాడు.
పాటలు అయిపోయినాయి, ఆరాధించే సమయం వచ్చింది. స్టూడెంట్ విశ్వాసులు అందరూ ఉన్నారు. అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధన చేస్తున్నారు. నేను ఎందుకు కూర్చోవాలి? నేను కూడా లేచి నిలబడి దేవుని ఆరాధన చేస్తున్నాను. నాకు నొప్పి అలాగే ఉంది. నేను ఆరాధన చేస్తుంటే దేవుని ఆత్మ నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది. ఏమడిగింది తెలుసా? దుర్మార్గులు కట్టిన చిక్కుముడి నువ్వేం చేస్తావు అని అడిగింది. ఏమడిగింది? దుర్మార్గులు కట్టిన చిక్కుముడి నువ్వేం చేస్తావు? నేను చెప్పాను, మేము సంతకి వెళ్తాం, కూరగాయలు తెచ్చుకుంటాం, టమాటాలు వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు ఇస్తే ముడిస్తే మేము వచ్చి ఆ ప్లాస్టిక్ కవర్ ముడిప్పదీస్తాను, మళ్ళీ చెత్త వేయటానికి పనికి వస్తాను, నేను ముడిప్పుతాను ప్రభువా అని చెప్పాను. నేను చదువుకున్నాను ఒకటి. అలెగ్జాండర్ వెళ్ళాడు. ఆ దేశానికి వెళితే అక్కడ ఒక ఎడ్ల బండి ఉంది. బండికి ఆ కాడి దగ్గర పెద్ద చిక్కుముడి ఉందట. ఒక అతను వచ్చేసి, అలెగ్జాండర్ గ్రేట్ రాజా, మా దేశ పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే ఎవడు ఈ చిక్కుముడి విప్పుతాడో వాడి దేశం అంతా కూడా ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేస్తాడు. చాలా మంది వచ్చారు, ఆ లిప్పటం వాళ్ళల్లా కాలేదు, మీరు ట్రై చేయండి అన్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ యంగ్ మ్యాన్, 33 సంవత్సరాల వయసు, వెళ్ళి ఆ ముడి చూశాడు. ఎక్కడో మొదలు అర్థం కావట్లేదు, ఎక్కడో చివరి అర్థం కావట్లేదు. చాలా ట్రై చేశాడు. వెనక్కి వెళ్ళాడు, ఆ ఖడ్గం తీసుకున్నాడు, ఒక్క వేటేశాడు, అది 2 ముక్కల కింద పడిపోయింది. నాకు చదివాను, అది జ్ఞాపకం వచ్చింది నాకు. దేవుని ఆత్మ నన్ను అడుగుతుంది, దుర్మార్గుల కట్లు నువ్వేం చేస్తావు? ఇంతకుముందు ఏం చెప్పాను? ముడిప్పుతా అని చెప్పాను. ఇప్పుడు ఇప్పటం కాదు, నరుకుతా ప్రభు అని చెప్పాను. ఏం చెప్పాను? నరుకుతా ప్రభువా. ఎప్పుడైతే నరుకుతా ప్రభు అని చెప్పానో దేవుని ఆత్మ చెప్పింది, డూ ఇట్. డూ ఇట్ అంటే చెయ్యి, ఉట్టిగా అంటే సరిపోదు, డూ ఇట్. నేను వెనక్కి వెళ్ళాను. నా వరలో కత్తున్నట్టే దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం కత్తున్నట్టే ఫీల్ అయ్యాను. ఆ ఆత్మ ఖడ్గం తీసుకున్నాను. నన్ను బాధిస్తున్నా, వేధిస్తున్నా ఈ చిక్కుముడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఐ కట్ ఇట్ అని చెప్పాను. అద్భుతం చెప్పనా? మాట నా నోట్లోంచి ముగించక ముందే నన్ను బాధిస్తున్న నొప్పి మటుమాయమైపోయింది. నేను అబద్ధం చెప్పట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మనికి ఏది చేయమని చెప్తే అది చెయ్యి, అద్భుతం చూస్తా. క్రైస్తవ జీవితం ఆత్మ జీవితం. ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు అద్భుతాలు చూస్తా, సేవలో అద్భుతం చూస్తా, విప్లవం చూస్తా, ఆరోగ్యం చూస్తా, దీవెన చూస్తా, బలం చూస్తా. నేను ఇంకొకటి చెప్పి ముగించి వేస్తాను. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతనికి వీపులో రాచపుండు పుట్టింది, కణితిలాగా వచ్చేసింది. ముందు నిమ్మకాయ సైజు వచ్చింది, ఆ తర్వాత బత్తాకాయ సైజు వెళ్ళిపోయింది, ఆ తర్వాత తాటి పండు సైజు అంతా అయిపోయింది. వెనకాల రాచపుండు వచ్చేసింది, రసికారుతో ఉంది, పగిలిపోయింది, పండుకునేటట్లేదు, కూర్చునేటట్లేదు, బాధ వేదన. కానీ అతను దేవుడు నమ్ముకున్నాడు. ఏదో ఒక మూల నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నేను ఎప్పటికైనా దేవుని సేవ చేయాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ బాధ తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, మందులన్నీ తీసుకున్నాడు, ఏది కూడా పని చేయట్లేదు. అయినా దేవుని మీద ఆశ పెట్టుకుని అలాగే ఉన్నాడు. ప్రభువా నన్ను బాగు చేయవా, నేను నీ సేవకు చేస్తాను ప్రభువా, నీ సేవకుడిగా ఉంటాను ప్రభువా, నన్ను బాగు చేయవా. రాత్రి నిద్ర లేదు. ఇలా బాధపడుతున్న సమయంలో ఎవరో ఒక అతను వచ్చాడు, పెద్ద ఆయన. బాబు నీ పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? విజయవాడలో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. నేను అనుకుంటున్నాను, ఆయన గనక నీకు సహాయం చేయకపోతే మరెవ్వరూ నీకు సహాయము చేయలేరు. నువ్వు వెళ్ళు, తప్పక ఆయన సహాయం చేస్తాడు. ఉదయమే లేచాడు, విజయవాడలో ఉన్న పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు చూశారు, ఆ డాక్టర్ గారు టెస్టులన్నీ చేశాడు, ఆ డాక్టర్ గారు పరీక్షించారు. 2 మాటలు చెప్పాడు, రే నేను చేయకుండా ఇలాగే వదిలిపెట్టేస్తే 6 నెలల్లో చచ్చిపోతావు, నేను ఆపరేషన్ చేస్తే ఇక్కడే చచ్చిపోతావు, నీకేం కావాలి కోరుకో అన్నాడు. అది ఎలా ఉందంటే రాళ్ళతో కొట్టి చావాలా, కర్రతో కొట్టి చంపాలా తెలుసుకో అన్నట్టుంది.
వదిలిపెట్టేస్తే 6 నెలల్లో చచ్చిపోతాం. నేను ఆపరేషన్ చేస్తే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతావు, నీకేం చేయాలి? వద్దు సార్, ఆపరేషన్ చేయొద్దు. వదిలిపెట్టేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడు. ఒక చంటి పిల్ల ఏడ్చి 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 సోలి సొక్కిపోయి ఎలా పండుకుంటుందో ఆ రాత్రి ఏడ్చి, ఏంటి ప్రభా నేను సేవ చేద్దాం అనుకున్నాను, ఇది నాకు కదలకుండా చేస్తుంది, నేను కదలలేను, పండుకోలేను, తినలేను, ఏంటి బాధ? ఏడ్చి ఏడ్చి సోలి సొక్కిపోయి అలా పండుకున్నాడు. రాత్రి ఏమైంది తెలుసా? అతని కలలో ఆకాశం తెరబడింది. ఆ దర్శనంలో యేసయ్య తెల్లని బట్టలు వేసుకుని వచ్చాడట. ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చిన యేసయ్య ఏం చేశాడు తెలుసా? చెయ్యి చాచి ఆ పుండును ముట్టుకున్నాడు. ఎప్పుడైతే ముట్టుకున్నాడో తెల్లగా ఉన్న ఆ బట్టలన్నీ కూడా పూర్తిగా రక్తసికమైపోయినాయి. బహుశా అది పగిలిపోయిందేమో, పూర్తిగా ఎర్రగా అయిపోయినాయి. అంతే అంతే, బాగైపోయింది. యేసయ్య వెళ్ళిపోయాడు. ఉదయమే లేచాడు. మొట్టమొదటి ఏం చేస్తే తెలుసా? వెనకాల చేయి పెట్టి చూసుకున్నాడు. ఏంటి, తాటికాయ అంత పుండు లేదు. ఎంత సంతోషం వచ్చిందో! యేసయ్య బాగు చేయటమే కాదు, హృదయంలో మనుషులు ఇవ్వలేని గొప్ప ఆనందం ఇచ్చే దేవుడా. స్వస్థత మాత్రమే కాదు, స్వస్థతతో పాటు ఆనందం ఇచ్చే దేవుడా. ఎంత సంతోషం అయిపోయిందో! మరలా తిరిగిన పరుగున ఆ డాక్టర్ గారికి వెళ్ళిపోయాడు. విజయవాడ వెళ్ళిపోయి చెప్పాడు, డాక్టర్ నన్ను పరీక్ష చేయండి చెప్పాడు. వెనక చూస్తే ఖండితి లేదు, పుండు లేదు. రే, కొన్ని పుండ్లు మోసంగా ఉంటాయిరా. కొన్నిసార్లు ఏం బయటికి కనపడతాయి, కొన్నిసార్లు అప్పుడప్పుడు లోపలికి వెళ్ళి లోపలంతా చొచ్చుకొని పోయి ఉంటాయి. ఇలా కాదు, టెస్ట్ చేయాలి. ఏం టెస్టులు చేస్తావు? అన్ని టెస్టులు చేయి. ఆ డాక్టర్ గారు టెస్టులు అన్నీ చేశాడు. అది లోపల లేదు, బయట లేదు. ఆ డాక్టర్ గారు రెడీ అట. రే, ఏమైంది చెప్పరా? రాత్రి యేసయ్య వచ్చాడు, నాకు ఆపరేషన్ చేశాడు, నా పుండు పోయింది. అరే, ఆపరేషన్ చేస్తే కుట్లు ఉండాలి కదా, కుట్లేవిరా? ఈ లోకంలో మీరు ఆపరేషన్ చేస్తే కుట్లు వేస్తారు, నా యేసయ్య కుట్లు లేకుండా ఆపరేషన్ చేసేసాడా? అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, నీ దేవుడే నిజమైన దేవుడు, పోయి ఆయన కొరకు జీవించుపో. నేను చెప్తా, ఎన్నో అద్భుతాలు చేస్తాడు, లెక్క లేని అద్భుతాలు చేస్తాడు. ఈ 4 నా జీవితంలో ఉండును గాక. ఇదిగో వాగ్దానం ఉండును గాక, ఇదిగో యేసయ్య ఉండును గాక, పరిశుద్ధాత్మ ఉండును గాక, ప్రార్థనాత్మ ఉండును గాక. శత్రువు ఎదురొచ్చిన, శోధన ఎదురొచ్చిన, అనారోగ్యాలు ఎదురొచ్చిన, ఇక్కట్లు ఎదురొచ్చిన, అన్స్టాపబుల్ ఏది నన్ను ఇరవై 25వ సంవత్సరం ఏది నిన్ను ఆపకుండును గాక. ఎర్ర సముద్రాలు ఎదురొచ్చిన, అద్భుతాలు చేసిన దేవుని జీవితంలో అద్భుతం చేయను గాక. ప్రాకారాలు కూలగొట్టును గాక, ఎరుకలు కూలిపోవును గాక. ఆత్మ సంబంధమైన ఆయుధాలతో జయించుచు ముందుకు వెళుదువు గాక. కృప వెంబడి కృపను పొందుకుందువు గాక. చీకటిలో ప్రకాశించుదువు గాక. నువ్వు సాగిపోవుడి. దేవుడు ఏం చెప్పాడు మోషే ద్వారా? నీవు సాగి ఆగిపోవద్దు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. రక్షణ లేని వారు 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఆగిపోవద్దు, సాగిపో. 25వ సంవత్సరం ఆశీర్వాద సంవత్సరంగా ఉండును గాక, దీవెన సంవత్సరంగా ఉండును గాక, ఉజ్జీవ సంవత్సరంగా ఉండును గాక, అద్భుతాల సంవత్సరంగా ఉండును గాక. దేవుడి మాటలు దీవించును గాక. నేను నీ కొరకు ప్రార్థన చేసి ముగించి వేస్తా. నీ తల్లు ముంచుకో, కళ్ళు మూసుకో. జీసస్, నేను నీ కొరకు ప్రార్థన చేసి ముగించి వేస్తా. నీ కుడి చెయ్యి నీ తల మీద పెట్టుకో. ఎర్ర సముద్రం ఎలా పాయలైందో తెలుసా? మోషే కర్రెత్తాడు చెయ్యి పట్టుకొని. బైబిల్ చెబుతా ఉంది, మోషే చెయ్యి మీద దేవుడు చెయ్యి పెట్టాడు. అంతే, బలమైన తూర్పు గాలితో ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఈ రాత్రి నీ చెయ్యి మీద దేవుడు చెయ్యి పెట్టును గాక. పాయలైపోవును గాక, తలుపులు తెరబడును గాక, అద్భుతాలు జరుగును గాక,
పీడించబడుతున్న వ్యాధి బలం నిర్మూలమైపోవును గాక, ఆనందం కలుగును గాక, ఉజ్జీవం కలుగును గాక, నూతన కృపని సొంతమవును గాక, నవ నూతన బలమొచ్చును గాక. యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ బిడ్డల చేయి మీద మీ చేయి పెట్టండి. ఈ రాత్రి కార్యం జరిగించండి. ఎన్ని అద్భుతాలు చేశారయ్యా, నిన్ను నమ్మిన వారి బిడ్డల జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశారు. ఈ రాత్రి బిడల చేయి మీద మీ చెయ్యి వచ్చునుగాక, మీ హస్తం వచ్చునుగాక, చాచబడిన హస్తం వచ్చునుగాక, చాపిన హస్తముతో అద్భుతాలు జరుగునుగాక, కార్యాలు జరుగునుగాక. విశ్వాస యాత్రలో ఆగకుండా ముందుకు సాగిపోదురుగాక. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా సాగిపోదురుగాక. సముద్రాలు ఆపకుండునుగాక, ఎరికో కోటలు ఆపకుండునుగాక, శత్రు సైన్యం ఆపకుండునుగాక. బిడ్డల జీవితంలో కార్యం జరిగించండి, కుటుంబంలో కార్యం జరిగించండి. ఈ కారుణ్య పీస్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నా. అయ్యా, మీ దాసుని బలపరచండి, అభిషేకముతో నింపండి, ఇంకా బలముగా ఘనంగా పరిచర్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. మీ దాసురాల్ని కుటుంబాన్ని దీవించండి, సహసేవకులందరినీ దీవించండి. పరిచర్ని మీ చేతికి అప్పగిస్తున్నా. నూతన కార్యాలు, రక్షణ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి అయ్యా. బిడ్డలు ఎంత వేదన పడ్డారో, ఎంత కన్నీరు కాచారో, ఎంత నలిగిపోయారో అంతగా పరిమళ వాసనగా మార్చబడుదురు గాక. నీ కృప బిడ్డల మెత్తికొచ్చును గాక, నీ కృపని బిడ్డల మెత్తికొచ్చును గాక. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా, విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. పరిచర్య విస్తరించబడు గాక, కుడి అడుగుల వ్యాపించబడు గాక, గుడార విశాలపరచబడు గాక, అన్య జనులని వెలుగుకు వచ్చుదురు గాక, లేచి ప్రకాశించుదురు గాక. బిడ్డలందరినీ దీవించండి. ఎంతో ఓపికగా నీ సన్నిధిలో విన్నారు ప్రభువా. హృదయం బాధ, వేదన, రోదన, మనోవేదన తెలుసు ప్రభువా. ఈ రాత్రి ప్రతి హృదయాన్ని తెప్పలు చేయండి, ప్రతి హృదయాన్ని ఆదరించండి. పగ పగ మండుతున్న హృదయాలను నెమ్మది కలిగించండి. సత్య సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక, కన్నీరు తుడిచి వేయబడును గాక, దుఃఖ దినములు సమాధానములు గాక, నూతన అధ్యాయం విడవ జీవితంలో ప్రారంభించబడును గాక, అవరోధాలు అవకాశాలుగా మార్చబడును గాక, కృప బిడ్డల మీద దిగొచ్చును గాక. మీ కార్యాలు జరిగించండి. నన్ను తోడుకొచ్చే వందనాలు. పలకబడిన ప్రతి మాట హృదయ క్షేత్రంలో ఫలింప చేయండి. మీ కృపకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానం, సంతోషం మనందరికీ తను ప్రేమించు వారికి సదాకాలము తోడయును గాక. అందరూ ఆమె చదవ. ఆమేన్, ఆమేన్, ఆమేన్.